హాయ్ నేను సతీష్. సంజనా ఫ్యాన్స్కి అయితే సూపర్ డూపర్ అప్డేట్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పండగ చేసుకునే న్యూస్ అది నిజంగా. అప్పుడు ఎంత తెలివైన ప్లేయర్ అని మనం చెప్పే కదా. ఖచ్చితంగా వీకెండ్ ఫీడ్బ్యాక్ ఆవిడికి ఆ రోజు నా రివ్యూ కావచ్చు, ఎపిసోడ్ కావచ్చు, చూసిన వాళ్ళకి బాధ అనిపించవచ్చు, హట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా సంజన నెత్తిన పాలు పోసినట్టే అంతలా గేమ్ చేసుకుంటుంది. మామూలు తెలివైన ప్లేయర్ కాదని చెప్పే కదా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. అట్లాగే నెక్స్ట్ ఏం టాస్క్లు ఎలా క్రేజ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా, లైవ్స్ అండ్ నాకు వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ కలిపి వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆటగాళ్ళ గురించి మీకేమనిపిస్తుంది డైలీ ఎపిసోడ్ చూసేటప్పుడు ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక వైల్డ్ కార్డ్స్ని అడ్డుకునేదానికి టాస్క్లు అయితే పెట్టాడు కదా బిగ్ బాస్. వాటిలో విన్నర్స్ అయ్యేదానికి నేను ఇసుక తుఫాన్ అని మాదిరిగా ఒక టాస్క్ వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. ఎవరిదైతే ఫస్ట్ ఆ బాస్కెట్ కిందకి తాకిస్తే వాళ్ళు అవుట్ అయిపోతారని చెప్పారు కదా. ఇతర వాళ్ళు పోయి ఇసుక పోస్తే ఒక్కొక్కరిని తప్పించాలి కదా. ఈ టాస్క్ ఏంటంటే పాయింట్లు ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్లో నిన్నటికే మనకి ఆ ప్రోమో చూసినా ఇప్పటికి అర్థమైపోతూ ఉంది ఏంటంటే, ఫస్ట్ ఎవరు డీమాన్ పవన్ వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉన్నారు కనుక ఫిజికల్గా ఆయన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే అతడు బాస్కెట్లో ఇసుక కూడా తక్కువ పోయడం వల్ల వాళ్ళు విన్ అవుతారు. డీమాన్ పవన్ అండ్ రీతు 5 జంటలుగా పెట్టాడు కదా బిగ్ బాస్. వాళ్ళకైతే ఒక 100 పాయింట్లు ఇట్లా వస్తాయి. వాళ్ళ తర్వాత మళ్ళీ ఫిజికల్గా గట్టిగా స్ట్రాంగ్గా ఆడింది, స్ట్రాంగ్ లాస్ట్ వరకు ఉండింది భరణి, దివ్య. వీళ్ళకైతే ఒక 50 పాయింట్ల వరకు వస్తే ఆ ఫస్ట్ సెకండ్ తర్వాత థర్డ్ ప్లేస్లో కళ్యాణ్ అండ్ తనూజ టీంకి అయితే మ్యాక్సిమం నేను చెప్పినట్టుగా మార్నింగ్ వీడియోలో కూడా అనలైజ్ చేశాను కదా జర్నలిస్ట్ దిశలో. ఎందుకంటే ఆ బెడ్ టాస్క్లో ఎక్కువ మందిని ఎత్తడే కిందకి దించేస్తాడు కనుక ఆటోమేటిక్గా టార్గెట్ చేద్దామని అనుకుంటారు. సో అదే జరుగుద్ది. ఆయన అయితే థర్డ్ ప్లేస్లో, ఇక ఆ పైన 4th ప్లేస్లో సంజనా ఫ్లోరా టీము. అట్లాగే 5th మనకి ఫస్ట్ ప్రోమోలోనే కనిపించినట్టుగా సుమన్ శెట్టి అండ్ శ్రీజ టీం అయితే ఫస్ట్ అవుట్ అయిపోతుంది. సో ఇట్లా ఈ ఆర్డర్ ఉండబోతుంది. ఈ ఆర్డర్ని బట్టి ఫస్ట్ వాళ్ళకి 100 పాయింట్లు, సెకండ్ వాళ్ళకి 50 పాయింట్లు, ఇట్లా పాయింట్స్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. ఇది ఉండబోతుంది. ఇక దీని తర్వాత లెవెల్ ఏంటంటే నెక్స్ట్ టాస్క్ సేమ్ టీమ్స్తో ఈ సేమ్ కాంబినేషన్స్తో పెట్టి, అదేంటంటే ఒక తలపై ముళ్ళ కిరీటం మాదిరిగా పెట్టి, గత సీజన్లో ఒక టాస్క్ చూసాం కదా, నెత్తి మీద అది పెట్టి పైకి ఇలా ఎగరాలి గొచ్చాలంటే బెలూన్ ఉంటే స్కోప్ టైప్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ఎగురుతుంటే బెలూన్లు పగిలేది, బాల్స్ పగిలేది, అట్లా ఆ టైప్లో ఒక టాస్క్ ఇస్తాడంటే. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే అందరూ కూడా ఫౌల్ ఆడేశారు. మొత్తం అన్ని టీమ్స్ కూడా పక్కగా ఫౌల్ ఆడేసేంటి. ఎంఎన్ఏలు రామురాదుడి సంచాలకులు కనుక మిగతా 5 టీమ్స్లో ఆల్మోస్ట్ అందరూ ఒక సంజనా ఫ్లోరా టీం తప్ప అందరూ ఆడారని చెప్పేసి బిగ్ బాస్ ఫుల్ సీరియస్ అయ్యి టాస్క్ కూడా క్యాన్సిల్ చేసి పడేస్తాడంట. అయితే ఇక్కడే హైలైట్ ఏంటంటే సంజన మాత్రమే పర్ఫెక్ట్గా ఆడిందంట వాళ్ళ టీంకి సంబంధించి. సో ఓడిపోయినా సరే నువ్వు మాత్రం బాగా ఆడావు, పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ ఆడావు అని బిగ్ బాస్ ఆ అమ్మాయిని అయితే బాగా సంజనా గారిని అయితే అప్రిషియేషన్ చేశాడు. మిగిలిన టీమ్స్కి పనిష్మెంట్ కింద పాయింట్లు అంతవరకు తెచ్చుకుని సగం కోసిపడేస్తాడు. పనిష్మెంట్ అయితే ఉండాలి కదని లెక్క. ఎందుకంటే మెయిన్ రూల్స్ ఫాలో అవ్వాలి తప్ప లూప్ హోల్స్ పట్టుకొని లేకపోతే రూల్స్ పట్టించుకోకుండా ఆడుకుంటే ఎట్లా అయింది. సో సంజన ఓడిపోయినా సరే చూసారా, అందుకే ఆడియన్స్ మనసులు గెలుస్తారు. ఆడే విధానం ఇంపార్టెంట్ అంటాం కదా. అయితే సంజనలో నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనం చెప్పినట్టుగా వీకెండ్ ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇదే కదా చెప్పా, ఈ ఫీడ్బ్యాక్ వాల్యుబుల్ ఆవిడకి గేమ్ చేంజ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అని. తెలివైన ఆటగాళ్ళు ఎవరైనా సరే అట్లా చేస్తారు. ఇప్పుడు శ్రీజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఇట్లా గేమ్ చేంజ్ చేసుకుంటారు. ఈవిడ కూడా నిన్నటి నుంచి ఆ మెడలో బోర్డు వేసిన తర్వాత ఇవి నావి వాల్యుబుల్ ఏమంటారు దాన్ని డిజైనర్ వేర్స్ బిగ్ బాస్. ఆ రెడ్ సారీ ఒకటి ఆమె స్టార్టింగ్ డే కూడా కట్టుకొని వచ్చారు కదా, అది కూడా 1,30,000 ఎంత అంటే. అట్లాగే నా బట్టలన్నీ కూడా కాస్ట్లీ అండి, పాడైపోతాను ఈ బోర్డు వల్ల. ప్లీజ్ బిగ్ బాస్, చాలా ఇరిటేటింగ్ ఉంది. తీసేస్తే ఈ దొంగలు ఉన్నారు జాగ్రత్త, బోర్డు తీసేస్తే డబుల్ ఎనర్జీ 200% ఎనర్జీ పెరిగిపోతుంది నాకు. ఇంక నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడతాను, గోల్డెన్ స్టార్ తెచ్చుకుంటా. ఎక్కడైతే ఏ వీకెండ్లో నాకైతే వరస్ట్ ప్లేయర్గా ఈ బోర్డు వేశారో ఇప్పుడు గోల్డెన్ స్టార్ అర్జెంట్గా అయిపోతా. నాకు బ్లాక్ స్టార్ నుంచి ఏదో తప్పిపోయి ఇంకోటి ఏదో సిల్వర్ స్టార్ అన్నారు, కానీ గోల్డెన్ స్టార్ తెచ్చుకుంటా. నా ఫ్యాన్స్ని కానీ ఆడియన్స్ని కానీ ఓట్లు వేసే వాళ్ళని కానీ 1% కూడా నేను డిసప్పాయింట్ చెయ్యను. హౌస్ అందరూ ఏమనుకుంటున్నారంటే నేను తప్పించేటప్పుడు కూడా బెడ్ మీద నుంచి సంజన ఏముంది 100 పాయింట్లు ఉంటాయి, ఆవిడ తీసి పడేయచ్చి, ఈవిడ ఒక బ్లాక్ షీప్ అనే మాదిరిగా ఫీల్ అవుతున్నారు కదా. వీళ్ళందరూ మబ్బులు తొలగించేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా డిసప్పాయింట్ చేయను. ఎంత పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుందంటే అవుట్పుట్ నాగార్జున గారు ఇచ్చే ఇన్పుట్ కావచ్చు, అక్కడ ఉండే ఆడియన్స్ ఇచ్చే ఇన్పుట్ కావచ్చు, ఈ వీకెండ్ కానీ హౌస్ మేట్స్ అందరి నుంచి కూడా ఆవిడ అంత పర్ఫెక్ట్గా తీసుకుంది కనుక బెస్ట్ ప్లే ఆడుతుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇంకో 2-3 ఉన్నాయి, అవి కూడా చెబుతాను.
ఇప్పుడు 7 గుడ్లు తినేస్తారు పనులు చేయండి అలా ఫన్నీగా అంటే ఏముందిలే నేను తినేటప్పుడు అయితే నేను 7 గుడ్లు తింటే మీ అందరికీ 35 గుడ్లు వచ్చాయి కదని ఫన్నీగా అయిపోయిన తర్వాత ఆవిడేమనిందంటే వాళ్ళు సంజనా గారు అనే రామురాదుడు వాళ్ళు పిలిస్తే సంజన కాదు ఆ పేరు నేనే చెడగొట్టేసి ఇప్పుడు నేను సంజన గలరని కాదు నేనేంటి బాధేశ్వరి బాధల్లో ఉన్నాను టెనెంట్గా మారాను పనులన్నీ చేస్తున్నాను ఎక్కడ పని దొరుకుతుందో నేను చేసేస్తాను మాదిరిగా అటు బాత్రూమ్స్ క్లీన్ చేసుకుంటూ ఇక్కడ కిచెన్లో బౌల్స్ క్లీన్ చేసుకుంటూ చాలా యాక్టివ్ అయిపోయింది బెడ్ మీద ఎక్కడ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుందో పడుకుంటూ పోతామో మన మాదిరిగా వెళ్ళిపోయి టక 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 పనులు చేసుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ గోల్డెన్ స్టార్ కోసం అయితే తెగ ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చూసారా టెనెంట్స్లో ఉంటే ఇదే అడ్వాంటేజ్ అని చెప్పి కదా ఓనర్స్ ఏముంది చక్కగా తిని ఉండేటప్పుడు బద్ధకం వస్తుంది టెనెంట్స్ ఉండేటప్పుడు పనుల వల్ల ప్రెజర్ ఉంటుంది దాంతో ఆటోమేటిక్గా ఆడియన్స్ కూడా అయ్యో ఇంత కష్టపడ్డా సరే మంచిగా ప్రాపర్గా ఫుడ్ లేదని కూడా ఒక సింపతి కూడా వర్కౌట్ అయ్యిద్ది పైగా ఈ దొంగతనాలు ఇవన్నీ చేసేంత తీరిక ఓపిక కూడా ఉండదులే ఇంకెందుకంటే కంటెంట్ మన ద్వారా వస్తుంది కదా ఇంకెందుకనే మాదిరిగా ఉంటారు అయితే ఇక్కడ భరణి ఒక మాట చెబుతాడు సుమన్ శెట్టి ఈవిడ ఎంత గేమ్ చేంజ్ చేసింది దానికి హౌస్ మేట్స్ కూడా క్లారిటీ వచ్చింది అంత స్ట్రాంగ్గా అంత సీరియస్గా తీసుకుంది ఈవిడ ఆ దొంగతనం విషయాలే కానీ పక్కన పెట్టాలి ఫెయిర్గా ఉండాలి ఆడాలనడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ చెబుతా సుమన్ శెట్టితో మొన్న నేను ఎగ్ విషయంలో సిగ్గులేదా అన్నాను కదా అందరిది నోటికి దగ్గర కూడి తీసుకునేదానికి నోటికడ ఫుడ్ లాక్కొని తినేసిన దానికి దొంగతనం చేసి తినేసిన సిగ్గులేదా అన్నాడు కదా నేను వెళ్ళి సారీ చెబుదామని ట్రై చేసి ఒక ఎగ్ కూడా తీసుకెళ్ళా సంజనగర్ ఎగ్ అంటే నేను ఇప్పుడు టెనెంట్ కదండి తినకూడదు వద్దు తీసుకువెళ్ళిపోండి గుడ్ అని చెప్పిందంట అట్లాగే తర్వాత రోజు మళ్ళీ సంజన గారు టీ తాగుతాను ఎందుకంటే ఆవిడకి రోజుకి 6 సార్లు ఇట్లా టీ తాగుతాను కదా చాయ్ అని బతిని ఆడుతుంది కదా ఆవిడకి టీ ఎమోషన్ ఇంట్రెస్ట్ కనుక భరణి వెళ్ళి సరే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అతను క్లియర్ చేసుకోవాలి ఏదో ఒకటి మంచిదే కదా షార్ట్ అవుట్ చేసుకుందామని సో టీ తాగుతారా సంజన గారు అంటే వద్దు నేను టెనెంట్ కదని ఆవిడకి ఎంతో ఇష్టమైన ఎగ్ కావచ్చు ఎంతో ఇష్టమైన టీ కావచ్చు అక్కడ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ నేను ఫాలో అవుతా స్ట్రిక్ట్గా ఉంటాను మాదిరిగా ఆ 2 కూడా నేను టెనెంట్ కనుక నేను తినకూడదు తాకూడదు నాకు వద్దని రిజెక్ట్ చేసేసింది ఇది క్లారిటీ సో చాలా పర్ఫెక్ట్గా చక్కగా గేమ్ ఆడుకోవడం పక్క ఫిక్స్ అయ్యింది ఇలా ఉంటే ఎందుకు నచ్చరండి ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతారు కదా ఇంకోటి ఏంటంటే పోనీ ఒక 5 మినిట్స్ మాట్లాడాలంటే ఆయన కూడా అంటే ఆ మాట అనడం వల్ల కొంత ఎమ్మెన్యేలకి తనకి గ్యాప్ ఎత్తడం వల్ల వచ్చేసింది ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి ఎమ్మెన్యేలకి కెప్టెన్కి కూడా సపోర్ట్ చేయండి అన్నాడు కనుక నాకు స్పేస్ కావాలండి వద్దండి అని చెప్పేసి కూడా దూరం పెట్టింది సో మొత్తానికి గేమ్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టింది మళ్ళీ 4వ వారం కాకుండా ముందు 3 వారాల సంజన గేమ్లోకి వచ్చేస్తుంది కనుక మంచి గేమ్ అయితే ఉండబోతుంది ఇక ఇంకో హైలైట్ అప్డేట్ ఏంటంటే డీమోన్ పవన్ అండ్ రీతు ఈ టాస్క్ల గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుండేటప్పుడే మధ్యలో అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రూల్స్ అంతా ఏంటి ఎవరి టీమ్స్ అవన్నీ ప్రాపర్గా డీటెయిల్స్ అనౌన్స్ చేసేటప్పుడే ఒక అటెన్షన్గా వినాలి కదా నామినేషన్స్ అప్పుడు కానీ ఇలాంటి అనౌన్స్మెంట్లు వచ్చేటప్పుడు కానీ సీరియస్గా ఫోకస్ అంతా పెట్టాలి కదా బట్ వీళ్ళిద్దరి ట్రాక్ ఎట్లా అంటే మరి ఎందుకు అట్లా చేస్తున్నారు ఇది బాగా పాజిటివ్ అయిపోద్ది అనుకుంటారేమో కానీ ఆ అనౌన్స్మెంట్ మధ్యలోనే పక్కకు పోయి హగ్స్ ఇచ్చి కూడా ఇవన్నీ చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది హగ్స్ పోయిన తర్వాత కష్టపడి ఆడేసాం ఎమోషనల్గా వచ్చినప్పుడు ఒక సపోర్ట్ కావాలి ఒక అప్రిషియేషన్ కావాలి ఆ సందర్భం వేరు అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటే మధ్యలో పక్కకు పోయి మరి హగ్స్ అంటే ఖచ్చితంగా ఇరిటేటింగ్ ఉంటుంది అది ఆడియన్స్ కావచ్చు బిగ్ బాస్కి కావచ్చు ఎవరికైనా మరి దాని మీద ఎలా రియాక్ట్ అవుతారో గట్టిగా వార్నింగ్ ఇస్తారేమో చూద్దాం కానీ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు 1-2-3 అన్నిటిగా మెసేజ్ పెట్టారు ఒకరు ఇద్దరు సార్ అక్కడ ఏం ట్రాక్ లేదండి మీరు రివ్యూయర్స్ చెబుతున్నారు జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెబుతా అక్కడ హౌస్లో ఏది కనిపిస్తే దానికే మన నుంచి రియాక్షన్ వస్తుంది ఆ ట్రాక్ ఏంటి గేమ్ ఏంటి వాళ్ళ నేచర్ ఏంటి అక్కడ తీసుకున్న స్టాండ్స్ ఏంటి వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తోటి కంటెస్టెంట్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు కేవలం గేమ్ గురించి మాట్లాడుతుంది తప్ప అక్కడ లేని దాని గురించి మనం ఏమైనా క్రియేట్ చేస్తామో చెప్పండి విఎఫ్ఎక్స్లో జిఎఫ్ఎక్స్లో చేసి చెబితే చూసే వాళ్ళకైనా అర్థమవుతుంది కదా ఆడియన్స్కి నా రివ్యూస్ చూసే వాళ్ళకు కూడా ఇది ఎక్కడ జరిగిందని మీరు క్రియేట్ చేశారని అడుగుతారు కదా అక్కడ జరుగుతున్న దానికే మనం రియాక్ట్ అవుతాం ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అంటే నిజంగా ఒక ఎగ్జాంపుల్ నైట్ అయితే చాలాసేపు వీళ్ళ సోది ఆ అమ్మాయి వచ్చి ఒక బొప్పాయి ముక్క తెచ్చి తినరా అని సార్ డీమోన్ పవన్ కంటే నువ్వు నోట్లో పెట్టి నువ్వు కొరికి అప్పుడు ఆ ఎంగిలి అయ్యాక నాకు తెచ్చి పెట్టిన మాదిరిగా అట్లా చెబుతాను నువ్వు కొరికి నువ్వు నోట్లో పెట్టి నువ్వు తిని నాకు పెట్టు లేదురా తినరా నాయమే లేదు నువ్వు నోట్లో పెట్టుకుని కొరకాలి నువ్వు తినాలి అప్పుడు తెచ్చి నాకు పెట్టాలంటే ఆ తర్వాత చేస్తా ఆయన ఆనంద పారవశ్యం అయితే మామూలుగా లేదు మరి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ ట్రాక్ లేదు మీరు క్రియేట్ చేశారు రివ్యూవర్స్ చెప్పి తప్పు కదా అర్థమైతే ఉంది కదా వాళ్ళైతే అక్కడ చేయాల్సింది పబ్లిక్గా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటా ఉన్నారు చేస్తూ ఉన్నారు దాని గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం హౌస్లో జరుగుతున్న దాని గురించే చెబుతూ ఉంటాం హౌస్ బయట విషయాలు మనకి ఎందుకు అవసరం ఇప్పుడు బయట చాలా కాంట్రవర్సీలు అవుతాయి చాలా ఇష్యూస్ అవుతాయి మెయిన్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లకు సంబంధించి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్యూర్లీ వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది వాళ్ళకు ఒక ప్రైవసీ ఉంటుంది వాళ్ళ ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు అనవసరం పర్టికులర్గా నాకు 100% అనవసరం
ఈ షో ఏంటి, ఈ షోకి ఆ కాన్సెప్ట్ థీమ్ ఏంటి, ఎందుకు ఎవరికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు డిస్కనెక్ట్ అవుతారు, ఇలాంటి ఏ పనుల వల్ల, ఏ సిచ్యువేషన్స్ వల్ల, ఏ సీన్ల వల్ల, ఏ సందర్భంలో ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తే ఆ బిహేవియర్కి ఆడియన్స్ నుంచి పాజిటివిటీ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, సింపతి వస్తుందా, లేకపోతే ఇరిటేషన్ వస్తుందా అనేది మనం మాట్లాడతాం. ఆ అభిప్రాయాలు షేర్ చేసుకుంటాం, రివ్యూస్ గురించి చెప్పుకుంటాం. అంతే తప్ప బయట ఇప్పుడు 3-4 ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు, వాళ్ళ పర్సనల్ లైఫ్ అది, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరితో సంబంధం ఉండదు కదా, వాళ్ళకి పట్టించుకొని మనం పట్టించుకోం. హౌస్లోకి వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నారు ఏంటి దాని గురించే మాట్లాడతాం కదా. హౌస్ బయట 1,15,00,000 జరుగుతాయండి, అవన్నీ మనకు అవసరమా? అంత పని పాట లేక తీరిగ్గా ఉంటామా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇట్టి టాపిక్ ఎటు వచ్చింది కనుక, లీక్స్ గురించి ఏదో కాంట్రవర్సీ నడుస్తుందని మీరు స్పందించండి, మాట్లాడండి అని నాకు కొందరు మెసేజ్లు పెట్టారు, ఇన్స్టా పెట్టారు, మన వీడియోల కింద పెట్టారు. కాంట్రవర్సీ లేదు, కాకరకాయ జ్యూసు లేదు, కోటి విద్యలు కూటి కొరక అన్నట్టుగా వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం కత్తి సాములు, కర్ర సాములు, గారడీ విన్యాసాలు, రకరకాల విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు కొందరు. ఆ రకరకాల విద్యలు ప్రదర్శించి సోషల్ మీడియాలో, మార్కెట్లో వదులుతారు. ఇది ఇప్పుడు కాదు, సీజన్ 2 నుంచి ఇలాంటి లీక్స్, వాటిపై రియాక్షన్స్ పేరుతో చాలామంది మార్కెట్ జిమ్మికులు అయితే చేస్తూనే ఉంటారు. అవి కామన్. తిన్నది అరక్క ఎక్కడో ఎవరో ఏదో కెలుక్కుంటే ఎవరు పొట్టకూడు కోసమో వాళ్ళు సీన్ క్రియేట్ చేసి అక్కడ స్పేస్ లేకపోయినా సీన్ క్రియేట్ చేస్తూ ఉంటే బిగ్ బాస్ టీం నిర్వాహకులే పట్టించుకొని పిచ్చలు ఐడి తీసుకుంటారు. ఎందుకంటే షో మీద హైప్ వస్తుంది కనుక. ఇప్పుడు నాకేంటంటే ఒక ఆలోచన, విచక్షణ ఉంటాయి కనుక ఇలాంటి సాము గారడీల గురించి ఇప్పుడే కదా, ఎప్పుడు ఏ సీజన్లో కూడా నేను పట్టించుకున్నది లేదు, స్పందించింది లేదు. బిగ్ బాస్ ఇంటి బయట ఏం జరుగుతోంది అని ఆలోచించేంత తీరిక, ఓపిక, తెలుసుకోవాలన్న అవసరం కూడా నాకు 1% కూడా లేదు. సో ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఒకవేళ నచ్చితే ఎంజాయ్ చేయండి, లేదంటే మాకు కూడా అవసరం లేదు, టైం లేదు, తీరిక లేదు, టైం వేస్ట్ అనుకుంటే పిచ్చలైట్ తీసుకోండి అంతే. సరే, ఓవరాల్గా మీకేమనిపించింది ఈ వీడియో మీద, రాబోయే టాస్క్ల గురించి, అప్డేట్స్ గురించి కూడా ఒక లైక్ కొట్టండి. అట్లాగే ఇంతవరకు మీకేమనిపించింది, సంజన గేమ్ చేంజ్ చేసుకోవడం బాగుంది, మళ్ళీ పాత సంజన వస్తుంది, బాగుంటుంది అనిపిస్తే కూడా ఒక మెసేజ్ పెట్టండి. అలాగే జర్నలిస్ట్ సజెషన్స్, న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.